నమస్తే భయ్యా. భయ్యా, నన్ను పోలీసులు బాగా కొట్టారు. ఎంత కొట్టినా మీ గురించి చెప్పలేదు భయ్యా. ఎందుకో తెలుసా? నీ కళ్ళల్లో హత్య చేసి కసి కనపడతాను. అయ్యయ్యో భయ్యా, నాకు హత్యలు చేయడం తెలియదు. నీ జీవితాన్ని నాశనం చేసి నన్ను చంపితేనే కదా నీకు మనశ్శాంతి. నువ్వేం చేసావు భయ్యా? అసిస్టెంట్ కమిషనరే అనవసరంగా నన్ను లోపలేసాడు. అయితే నువ్వు వాడిని ఏమీ చేయలేవా? వాడు పోలీసు. నాకు వాడిని చూస్తేనే భయం వేస్తుంది. అరే, నువ్వు నా జాతిరా. నేను ఎందుకు హత్యలు చేస్తానో తెలుసా? చనిపోయే ముందు వాళ్ళు భయంతో అరిచే అరుపులు నాకు భయంకరమైన సంతోషాన్ని ఇస్తాయి. లేదు, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం ఉండు. నా కోసం ఒక్కటి చేస్తావా? ఇక్కడ చాలా దొంగలు ఉన్నాయి. నా కోసం వాటిని చంపుతావా? ఉమ్. ఉమ్. ఇప్పుడు ఏం చేసావు? దోమల్ని చంపాను. నీకు సరిగ్గా అర్థం కావట్లేదు. అవి ఒట్టి దోమలు కాదు, వాటికి ప్రాణాలు ఉన్నాయి. నువ్వు ఇప్పుడు చాలా ప్రాణాలు తీసావు. అది ఎలాగో తెలుసా? స్వతంత్రంగా సంతోషంగా ఎగురుతున్న దోమలకి షాక్ పెట్టి నొప్పితో కొట్టుకొని కొట్టుకొని సచ్చేలా చేశావు. కళ్ళు మూసు. ఇప్పుడు ఇక్కడ ఒక 1000 దోమలు షాక్ కొట్టి నొప్పితో ఫిలఫిలలాడి చచ్చిపోతున్నాయి. చంపేయ్. చచ్చిపోయే ముందు కూడా నా సంయోగం లేదు. భయం అయితే ఉచ్చపోసుకున్న నా బతుక్కి ఆడే ధైర్యం ఇచ్చాడు. ఈరోజు ఆ లేడంటే నా గుడి సగమే కొట్టుకుంటాందే. అదే నా సౌట ఆడుంటే బ్యాచ్ వాళ్ళని ఎప్పుడో సంపి పడేస్తాడు. నా లెక్క ఆగేటోడు కాదు. కలిసి బతికినోడు కళ్ళ ముందే నరికెత్తే ఎట్లుంటుందో తెలిసే ఆ బాధ. నువ్వు విన్నైనా చెప్పే, ఈ రోజుకి నువ్వు నన్ను ఆపినవు కానీ రేపైనా సరే నేను వాళ్ళని నరికేస్తా.